25 ఇయర్స్ ఉన్న 10-year హోమ్ లోన్ని ఒక 10 ఇయర్స్ వరకు ఎలా మార్చుకోవాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రీల్ని సేవ్ చేసుకోండి. ఎజ్యూమ్ చేసుకుందాం మనం ఒక 40 lakhs పెట్టి హోమ్ లోన్ తీసుకున్నాం విత్ 9% ఇంట్రెస్ట్ రేట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈఎంఐ వచ్చేసి దగ్గర ఒక 33,000 రూపీస్ వరకు మనకు పడింది. సో పర్ ఇయర్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర ఒక 4 lakhs వస్తుంది. ఇదే 4 lakhsలో మనం 3,58,000 ఓన్లీ మనం ఇంట్రెస్ట్ మాటకే కడుతున్నాం. అండ్ నెక్స్ట్ 38,000 కానీ 44,000 కానీ మనం జస్ట్ ఒక ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రమే చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఒక మీకు 3 సింపుల్ రూల్స్ చెప్తాను. ఆ సింపుల్ రూల్ని మీరు యూస్ చేసుకున్నట్లయితే 25 ఇయర్స్ ఉన్న 10-year హోమ్ లోన్ని మీరు జస్ట్ ఒక 10 ఇయర్స్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. రూల్ నెంబర్ 1, ఇయర్లో మనం 12 times ఈఎంఐ అనేది మనం పే చేస్తాం. ఈ 12 timesతో ప్లస్ ఇంకొక 1 ఈఎంఐ అనేది మనం ఎక్స్ట్రా పే చేయాలి. అంటే 13 ఈఎంఐస్ అనేది మనం పే చేసినట్లయితే 25 ఇయర్స్ 10-year ఉన్న మన హోమ్ లోన్ అనేది జస్ట్ ఒక 21 ఇయర్స్కి మాత్రమే రెడ్యూస్ అవుతుంది. రూల్ నెంబర్ 2, నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ వచ్చేసి మనకి 7.5% ఇంట్రెస్ట్ రేట్ అది మనం పెంచుకుంటూ పోవాలి. అంటే ఫస్ట్ ఇయర్లో మనం 33,000 పే చేసాం, నెక్స్ట్ ఇయర్లో మనం ఒక 35, ఆ నెక్స్ట్ ఇయర్లో 38, ఇలా పెంచుకుంటూ పోతే మన ఈఎంఐ అనేది జస్ట్ ఒక 12 ఇయర్స్లో మనకి కంప్లీట్ అయిపోతుంది. రూల్ నెంబర్ 3, ఏదైతే మనం ఒక 1 ఎక్స్ట్రా ఈఎంఐ అనేది మనం పే చేస్తున్నాం ప్లస్ 7.5% ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా మనం పెంచుకుంటూ పోతాం. ఈ రెండు కాంబో కనుక మనం యూస్ చేసినట్లయితే 25 ఇయర్స్ 10-year ఉన్న హోమ్ లోన్ జస్ట్ మనకు 10 ఇయర్స్ వరకు మాత్రమే కంప్లీట్ అవుతుంది. ఈ రీల్ నచ్చితే మీరు సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.